ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ప్రాంగణం నందు శుక్రవారం ఉదయం సెక్రటరీ నరసింహులు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించాడు. సభకు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, డిఎల్డిఓ సుబ్రహ్మణ్యం, పిఆర్జేఈ కృష్ణప్రసాద్, పంచాయతీ పరిధిలోని సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఉండే టైంలో దేశ స్వాతంత్రం కోసము న్యాయ వృత్తిని పునఃప్రాయంగా ధృవీకరించి స్వరాజ్యాన్ని ఒక వార్తాపత్రికను పెట్టి దినపత్రికను దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా దేశభక్తి అవగాహన కల్పిస్తూ తన యావదాస్తిని కోల్పోయినాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతన్ని ఆంధ్రకేశ్ అనే గౌరవంగా అభిమానంగా పిలుస్తారు. ఎందుకంటే మద్రాసులో సెవెన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సెవెన్ కమిషన్ వ్యతిరేకంగా చేసే కార్యక్రమంలో భాగంగా అప్పటి ఆంగ్లేయ పోలీసులు తుపాకీ ఎక్కువ పెడితే ముందు తన కాల్చండి చొక్కా గుడ్డి లిప్పాడు. అప్పటి నుంచి అతని పేరు ఆంధ్రకేసరి అంటారు. మనకుంటే ఇప్పుడు అతని పేరుతోనే గౌరవార్థము ప్రకాశం జిల్లా ఏర్పడింది. కార్యక్రమం గురించి ఏపీ వారు మాట్లాడుతున్నారు. మీరు కోరుకుంటే హార్టికల్చర్ కావచ్చు, పశువులు ఉంటే వాళ్ళకు గోకులం షెడ్డు, మేకలు ఉంటే మేకల కోసం ఒక షెడ్డు, తర్వాత కోళ్ళు ఉంటే కోళ్ళు ఎక్కువ ఉంటాయి కదా దానికోసం కూడా ఒక షెడ్డు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి దాన్ని టార్గెట్ పెట్టినారు. కానీ ఈరోజు తీర్మానం చేయించుకుంటే మేక ఎవరికి కావాలా, పశువుల షెడ్ ఎవరికి కావాలి, మేకల షెడ్ ఎవరికి కావాలి, ఏదని మీరు తీర్మానం చేయించుకుంటే ఈరోజు మీరు కోరుకుంటే ఆ ప్రకారం మనకు టార్గెట్ కంటే కూడా ఎక్కువ వచ్చినా కూడా ఇది పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ ఎవరు కోరుకుంటే కూడా వాళ్ళకి కాదనడానికి లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తాము. అదేవిధంగా దీంట్లో మనకు ఫారెస్ట్ సంబంధించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నర్సరీ ఉంది. ఇక్కడ 40,000 మటుకు మొక్కలు పెంచుతున్నారు. అక్కడ మనకి ఎక్కడన్నా మన వీధి చుట్టూ కావచ్చు, మనకు నీళ్ళనిచ్చే చెట్లు కావాలి, లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే చేయించుకోవచ్చు. నీళ్ళనిచ్చే చెట్లు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అంటే స్కూల్ కావచ్చు, లేదా సచివాలయం కావచ్చు. ఇక్కడ మన మండలం, మన గ్రామ పంచాయతీలో ఎక్కువ సచివాలయాలు ఉన్నాయి. ప్రజలంతా కొత్తగా కట్టుకున్నారు. దాదాపు 5 సచివాలయాలు ఉన్నాయి. ప్రజలంతా అక్కడికి వాళ్ళ పని మీద అక్కడికి వెళ్తుంటారు. ఎండాకాలం అయితే పోయి ఉండాలంటే, బయట ఉండాలంటే ఎక్కువ మంది చెట్ల కింద నీడలు ఉంటే వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి పోగలిగచ్చు. కాబట్టి అది కూడా మాకు పలానా చోట ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే అది కూడా శాంక్షన్ చేపిస్తాము. మొత్తం స్టేట్ వైడ్ గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తెచ్చి సర్పంచులకు ఒక మంచి అవకాశం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి హృదయపూర్వకంగా పంచాయతీల తరఫున, జిల్లా సర్పంచ్ తరఫున నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క గ్రామ సభలో మేము ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు ఏమంటే, ఇప్పుడు పాత ఆటోనగర్ గత 35 సంవత్సరాల నుండి చాలా రోడ్లు లేక అవస్థపడుతున్నది. ఆ ఆటోనగర్కు రోడ్లు కావాలని మేము అడిగాము. అలాగే అమృతానగర్ దాదాపు 350 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద అమృతానగరు జిల్లాలో నలుమూల నుండి వచ్చి అక్కడ చేరారు. అన్ని దాదాపుగా సీసీ రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని అడ్డ రోడ్లు, పెద్ద రోడ్లు, అడ్డ రోడ్లు ఉన్నాయి. ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో పాస్ చేయడం జరిగింది. ఇంకపోతే ఆ ఒక అమృతానగర్లో బరేల్ గ్రౌండ్, ఈ ఎక్కడే లేనటువంటి బరేల్ గ్రౌండ్ అక్కడ స్థలం తీసినారు పెద్దలు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అధికారులు అయితేనేమి. ఆ బరేల్ గ్రౌండ్ చుట్టూ ఆ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి కంప చెట్లన్నీ తొలగించాలని చెప్పి ఈ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. టీచర్స్ కాలనీలో సీసీ రోడ్లు, అలాగే ఎంవీఆర్ కాలనీలో కూడా సీసీ రోడ్లు కావాలని చెప్పి చేసినాము. బరేల్ గ్రౌండ్ అదే కాకుండా కానపల్లె గ్రామంలో, లింగాపురంలో, కాదరాబాద్లో కూడా బరేల్ గ్రౌండ్ కావాలని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మేము కోరుకున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ మినిస్టర్కు, మన ఎమ్మెల్యే గారికి ఈ యొక్క స్టార్ట్ అయితేనే, గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 నెలలకే మా పంచాయతీలో ఎన్ఆర్జీఎస్ తరఫున మా పంచాయతీలకు జమ చేయడం అమౌంట్ 15th ఫైనాన్స్ అమౌంట్ 998 కోట్లు జమ చేయడం
వారికి హృదయపూర్వకంగా జిల్లా సర్పంచ్ తరపున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఆగస్టు 15వ తేదీకి దాదాపు పంచాయతీల్లో 150 రూపాయలు 200 రూపాయలు ఇస్తున్నటువంటి ఖర్చులకు. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి చిన్న పంచాయతీలకు 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 ఇవ్వడం కూడా పంచాయతీ సర్పంచుల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, సర్పంచ్ జీతాలు 3,000 ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క గ్రామసభ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇంకా గ్రామసభలో ఇలాంటివన్నీ చేయడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ గ్రామసభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి నేను ఒక విన్నపం కోరుకుంటున్నాను. సర్పంచ్ తరఫున కుడా అనే సంస్థ వచ్చినప్పటి నుంచి అది దాదాపు 16/3/24వ తేదీ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లే కాదు, ప్లాన్ అప్రూవల్ మీద అప్పటి నుండి దాదాపు 28 అప్రూవల్ ఇచ్చారు మా పంచాయతీలోనే. అప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. మాకు 91 లక్షల రూపాయలు మాకు పంచాయతీకి రావాలి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చేయలేదు. గతంలో కూడా గౌరవ కలెక్టర్ వర్యులు కూడా మేము కోరినాము. దానికి ఆ సంస్థకు గౌరవ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకా స్టాంపు డ్యూటీ దాదాపు మాకు ఎన్ని నెలల నుంచి రావాలంటే స్టాంపు డ్యూటీ అనేది పంచాయతీలకు జమ అవుతుంది. ఆ జమ దాదాపు 16 నెలల నుంచి మాకు రావాలి. స్టాంపు డ్యూటీ 2.5 కోటి రూపాయలు జమ రావాలి మా ఒక్క పంచాయతీకే. మా పంచాయతీలో అంతే, స్టేట్ లెవెల్లో కూడా అది రాలేదు. ఈ యొక్క 2.5 కోటి ఒక కుడాది సంబంధించిన ₹1 కోటి, దాదాపు ₹1 కోటి ఇట్లా నిలబడిపోతే పంచాయతీ డెవలప్మెంట్ ఎట్లయితుందని చెప్పి మేము ఒక సర్పంచ్గా ఆవేదన చెందుతున్నాము. ఖచ్చితంగా దీంట్లో మీద చర్య తీసుకొని గౌరవ డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇక్కడ కలెక్టర్ వర్యులకు తెలియజేసి చేయాలని చెప్పి నేను ఒక పంచాయతీ సర్పంచ్గా, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మా పంచాయతీకి ఒకటే కాదు స్టేట్ లెవెల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు త్వరగా తీర్చాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మరోమారు ఈ గ్రామసభ పెట్టి ప్రజల్లో ఉత్సాహం చేసి మంచిగా ఈ గ్రామసభల్లో పనులు జరుగుతాయి. గతంలో ఎప్పుడో గ్రామసభ పెడితే 10 మంది 20 మంది ఉండిపోతారు. ఈ స్టేట్ లెవెల్లో ఒకటే రోజు పెట్టి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల్లో అవగాహన తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బాడీలకు దానికి చెప్పి సర్పంచ్కి అయితేనేమి, వార్డు మెంబర్లకు అయితేనేమి అవగాహన తెప్పించి చేసినటువంటి వారికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి వారి అందరికీ కూడా అధికారులకు, ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్. ఆయన మంచి హానెస్ట్, మంచి తెలివైనటువంటి వారు. కేరళలో ఎక్కడో అక్కడ డెవలప్ చేసి ఇక్కడికి వచ్చి అదే పనిగా ఆయన రాకున్నా కూడా ఆయన బలవంతంగా ఇక్కడికి మన ఆంధ్రాకు తెప్పించుకొని పంచాయతీరాజ్కి ఇచ్చినటువంటిది ఆయన. మేము ఆయన కలిసాము. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సర్పంచ్ సంఘం అధ్యక్షులందరినీ పిలిపించుకొని ఆయన 2 గంటల సేపు చర్చించినారు. అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు చెప్పి మమ్మల్ని అడిగి తెలుసుకున్నాడు. ఆయన ఈ విషయాలు తెలుసుకుంటానే కొన్ని సమస్యలు నెరవేరుస్తూ వస్తాడు. ఎన్నికనే 15th ఫైనాన్స్లో 990 కోట్లు ఇవ్వడం కూడా పంచాయతీ సర్పంచులకు చాలా మంచి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఇంకా డెవలప్ చేసి ఈ యొక్క గ్రామ సభలో ఈ యొక్క సమస్యలన్నీ మా వాళ్ళందరినీ వినిపించుకునేది మా యొక్క పంచాయతీయే కాకుండా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సర్పంచుల సమస్యలు తీర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.